సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి శ్రీ సాయి సచరిత 650వ పేజీలోని 44వ అధ్యాయం 90వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. సాయిబాబా లోకోపకారం కొరకు సమాధిని వదిలి ప్రాణాలతో లేవగా భక్తులు సంతుష్టులయ్యారు. భక్తుల కార్యార్థం కృషి చేసి పరమానందంలో లీనమైన వారిని ఎలా మేలుకొలుపగలరు? వారి లీల అంతుపట్టనిది. తరువాత బాబా మేలుకున్నట్లు తెలుసుకొని భక్తులు సంతోషంతో వారి దర్శనానికి పరుగు తీశారు. బాబా మరలా లేవడం అందరికీ సుఖకారణమైంది. ఇక పూర్వకథానుసంధానం. ఇంతవరకు బాబా శరీరాన్ని వదిలిన విషయం గుర్తు ఉన్నంత వరకు పూర్తిగా చెప్పడం జరిగింది. శ్రోతలు ఒక క్షణం ఆలోచించండి. ఎందుకు సంతోషించాలి, ఎందుకు శోకించాలి? ఇవి రెండు అవివేకమే కదా. మన సాయిబాబా 3.5 మూరల స్థూల శరీరమా, స్థూల ఇంద్రియాల గూడు మాత్రమేనా? ఆ భ్రమనంతా తొలగించుకోండి. సాయి అంటే శరీరమేనని అనుకుంటే ఆ విదేహునికి ఏ పేరు లేదు, ఏ రూపం కూడా లేదు. శ్రీ సాయి రూపానికి అతీతులు. శరీరం నశ్వరం కానీ ఆత్మ నాశరహితం, స్వతంత్రం. శరీరం పంచభూతాలతో కూడినది కానీ ఆత్మ వస్తువు అనాది అనంతం. శరీరంలోని శుద్ధ సత్వం జడమైన ఇంద్రియాలను నడిపించే బ్రహ్మ చైతన్యమైన వస్తువు పేరు సాయి. ఆత్మ ఇంద్రియాతీతమైనది. ఇంద్రియాలు జడం, ఆత్మను తెలుసుకోలేవు. ఆత్మే ఇంద్రియాల కార్యప్రవృత్తికి కారణం. ప్రాణాలను నడిపించేది ఆత్మే. ఆ ఆత్మశక్తి పేరు సాయి. ఆ చైతన్య శక్తి లేని చోటు లేదు. అది లేని దిశలు కూడా శూన్యం. అది చరాచరాలన్నింటిలో నిండి ఉంది. ఆ శక్తియే సాయి రూపంలో అవతరించింది. ముందు అవ్యక్తంగా ఉండి నామరూపాలతో వ్యక్తమైంది. అవతార కార్యం సమాప్తి కాగానే మరలా అవ్యక్తంలో కలిసిపోయింది. అవతార కార్యం ముగిశాక శరీరాన్ని వదిలి నిర్వికల్ప భువనంలో ప్రవేశించినట్లుగా సాయిబాబా చర్య కూడా జరిగింది. శ్రీ నృసింహ సరస్వతి స్వామి గుప్తమైపోవాలని తలచినప్పుడు గానగాపురంలో పర్వతయాత్రకు వెడతానని ఏకాఏకి బయలుదేరారు. భక్తులు వారిని అడ్డగించగా, నేను లోకాచారంగా వెళుతున్నాను, కానీ నేను గానగాపురాన్ని విడవను. ప్రాతకాలం కృష్ణా తీరంలో స్నానం చేసి, బిందు క్షేత్రంలో అనుష్ఠానం చేసి, మఠంలో పాదుకల పూజ చేయించుకుంటూ నిరంతరం ఇక్కడే నివసిస్తాను అని వారిని శాంతపరిచారు. అట్లే సాయిబాబా కూడా కేవలం లోకోపచారం కోసం వెళ్ళారు. సరిగ్గా గమనిస్తే స్థిరచరాలన్నింటిలోనూ శ్రీ సాయి ఉన్నారు. వారి వారి భక్తిని బట్టి భక్తులకు అనుభవాలు కలుగుతుంటాయి. శ్రీ సాయి మరణాతీతులు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. 108వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.